నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలోని పురోహితిక అమ్మవారి ఆలయంలో ఘనంగా శ్రావణ మాసం పూజలు. మహిళలందరికీ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ హరిప్రసాద్. ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం పూజలు. పూజలో పాల్గొన్న 5,000 మంది మహిళలు. కాకినాడ సూర్యకళా మందిరంలో వ్యక్తిత్వ వికాస సభ. జీవిత సత్యాలను వివరించిన మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు. గూడూరు జడ్పీ బాలురోన్నత పాఠశాలలో వన మహోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తిపీఠం పురోహితిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించి పసుపు కుంకుమ చీర ప్రసాదంగా అందజేశారు. ఇందుకోసం అవసరమైన చీరలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంపించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ఏర్పాట్లను చేపట్టారు. ఈ పూజలకు హాజరై పసుపు కుంకుమ చీరలు అందుకునే మహిళలకు గురువారం ఆలయం వద్ద టోకెన్లు అందించారు. మహిళలు బారులు తీరి టోకెన్లు తీసుకున్నారు. 3 బ్యాచ్లుగా పూజలు నిర్వహించారు. ఆ పూజల్లో పాల్గొనే వారికి పసుపు కుంకుమ తో కూడిన చీరను అందజేశారు. ఈ 3 బ్యాచ్ల్లో పాల్గొనలేని వారికి టోకెన్ ప్రకారం చీరను అందించాలని హరిప్రసాద్ అధికారులకు సూచించారు. చీరల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమం సాంప్రదాయబద్దంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగేందుకు భక్తులు సహకరించాలని హరిప్రసాద్ కోరారు. పురంలో వేంచేసి ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలోని పురోహితిక అమ్మవారి శక్తిపీఠంలో జరుగుతున్న ఈ వరలక్ష్మి వ్రతాలు అంగరంగ వైభవంగా ఉన్నాయి. ఉదయం 6 గంటల నుంచే భక్తులు ఈ పూజలో నిమగ్నమై ఉన్నారు. ఏటా ఒక శ్రావణ మాసంలోని ఒక శుక్రవారం నాడు స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చీర పసుపు కుంకుమ ఆడపడుచులందరికీ ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగే పరంపర ఇక్కడ ఒక ఆచారంగా ఉంది. ఆ ఆచారాన్ని, ఆ పరంపరను మన ప్రీతమ నాయకులు ఉప ముఖ్యమంత్రి స్థానిక ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఘనంగా కొనసాగించండి. ఇక్కడ ఏర్పాట్లు ఎటువంటివి కావాలన్నా మనం చేద్దాము. 6,000 మంది భక్తులకి అవకాశం ఉందంటే ఆయన 12,000 మందికి చీరలు పసుపు కుంకాలు పంపించారు. బ్యాచ్కి 1,500 మంది చొప్పున పూజలు చేస్తున్నారు. ఈవో గారు, ఆలయ సిబ్బంది 3 రోజులుగా చక్కటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వర్షం వచ్చినప్పటికీ ఆ వర్షం భక్తుల్ని ఎక్కడ ఆటంకపరచలేదు, భక్తులు ఎక్కడ వెనక తగ్గలేదు. తడుచుకుంటూనే అమ్మవారి పూజల్లో పాల్గొంటున్నారు. ఇది అంగరంగ వైభవంగా చూడడానికి కన్నుల పండుగగా ఉంది. అమ్మవారి ఆశీస్సులు పిఠాపురం నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఉండాలని, చల్లగా చూడాలని, ఇక్కడ పాడి పంటలు విలసిల్లాలని, అందరూ సౌభాగ్యాలతో కురుతొగాలని జనసేన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పక్షాన, జనసేన పక్షాన, ఈ ఎండోమెంట్స్ సిబ్బంది పక్షాన మనస్ఫూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం 4వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి సుమారు 5,000 మంది మహిళలు ఈ వ్రతంలో పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ సుమారు 5,000 మంది వచ్చి భక్తి శ్రద్దలతో వ్రతం ఆచరించారని అన్నారు. వ్రతంలో పాల్గొన్న మహిళలకు చీర జాకెట్ అందజేయడంతో పాటు అన్న ప్రసాదాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్ దంపతులు వ్రతంలో పాల్గొన్నారు.
సుమారు 4,000 మంది మహిళలు ఈ రోజున ప్రతి శ్రావణ మాసంలో శుక్రవారాల నుండి వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని, అదీగాక ఈ పూర్ణిమ ముందు వచ్చే ఈ శుక్రవారం రోజున భక్తి శ్రద్ధలతో మహిళలందరూ కూడా సౌభాగ్యంతో ఉండాలని ఈ పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే పరమశివుడు కూడా ఈ పూజ ఆచరించాలని చెప్పేసి చెప్పడం మన పురాణాల్లో కూడా ఉంది. అదేవిధంగా పరమశివుడే స్వయంగా పార్వతీదేవి చేత వరలక్ష్మి వ్రతాన్ని చేశారని చెప్పి కూడా పురాణాల్లో ఉంది. అలాంటి ప్రాముఖ్యమైన ఈ పుణ్యమైన రోజున సుమారు 4,000 మంది గుడి ఆవరణలో వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో చేసుకోవడం చూసాం. గతంలో ఆలయంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అన్ని అవినీతి బయటికి తీసాం. విజిలెన్స్ చెప్పడం కూడా జరిగింది. చర్యలు కూడా తీసుకున్నారు. అలాగే ఇప్పటి నుంచి కూడా మొన్న జరిగిన సంప్రోక్షం నుంచి కూడా ఆ రోజు వర్షం రావడం జరిగింది. ఈ రోజు కూడా వర్షం వస్తుంది. వరుణదేవులే సంప్రోక్షం చేసినట్టు భావించవచ్చు. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శ్రీ అపర్ణాదేవి అమ్మవారిని గాజులతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. సుమారు 10,000 గాజులతో అపర్ణ అమ్మవారిని అలంకరించి అనంతరం ఆలయ అర్చకులు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు, సహస్రనామార్చన విశేషంగా జరిపించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. శ్రీ అపర్ణ జై జై అపర్ణ. అపర్ణా సహితం దేవం దారుకా వనవాసినం నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం. యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా. నమస్తస్యై 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 నమో నమః. సమస్తమంగళాని భవంతు. నమః పార్వతీపతయే నమః. ఇలా సమర్పణ చేయడం జరుగుతుంది. పిఠాపురం తాలూకా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారి ఆలయంలో ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసము ఆఖరి శుక్రవారం నాడు అమ్మవారికి ప్రత్యేకించి గాజులతో అలంకరణ చేయడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి సుమారుగా 10,000 గాజులతోటి అలంకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళా లోకమంతా కూడా వాళ్ళు సంతోషమయంగా, సుఖకరంగా, సౌభాగ్యంగా ఉండాలి అని ప్రస్తుతము దేశంలో జరుగుతున్నటువంటి మహిళలకి అనేక అరాచకాలు జరుగుతున్నాయి. వాటిని కూడా తొలగి వారంతా కూడా సౌభాగ్యంగా ఉండాలి అని సత్సంకల్పంతో ఈ యొక్క గాజులంకరణ చేయడం జరుగుతోంది. భక్తుల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క అలంకరణ చేయడం జరుగుతుంది. తల్లి, తండ్రి, గురువులు చెప్పిన మాటలు వింటే జీవితంలో రాణించవచ్చని మహాసహస్రావధాని గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు. కాకినాడలోని సూర్యకళా మందిరంలో రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ ఆధ్వర్యంలో మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు వ్యక్తిత్వ వికాసం కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు సిస్లా శ్రీకాంత్ అధ్యక్షత వహించగా మహాసహస్రావధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గరికపాటి నరసింహారావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ధనసాగర్ ప్రసాద్, క్లబ్ సెక్రటరీ దామెర శ్రీకాంత్, పాస్ట్ ప్రెసిడెంట్ జీవీ కృష్ణప్రకాష్, డాల్ఫిన్ వెంకన్న, నల్లమిల్లి మాచారెడ్డి, ముంజులూరి విశ్వేశ్వరరావు, రోట్రాక్ట్ సభ్యులు పాల్గొన్నారు. సంప్రదాయంలో ఉండే ప్రతి ఆచారము వైజ్ఞానిక తప్పితే ఏది అజ్ఞానంతో వచ్చింది కాదు, అనవసరంగా వచ్చింది కాదు. అంటే ముందునే పిల్లలుగా మీకు చెప్పదలుచుకున్న ఒకసారి మీ పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మాట్లాడకుండా చేయండి. ఆచార సంప్రదాయాలు ఏమన్నా సరే, అన్నం తినే ముందు ఎలా ఉండాలి, తిన్నాక ఎలా ఉండాలి, నేను ఇంటికి పడుకోవాలి, దేవుడు పూజ ఎలా చేయాలి, వేషధారణ ఎలా ఉండాలి అంటే వినండి, ముందు చేయండి. తర్వాత అర్థం అమరార్థం అని తెలుసు. కానీ ముందే అన్నీ తెలుసుకుని చెప్పాలంటే వాళ్ళకి సత్యం కాకపోవచ్చు. వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆ విషయాన్ని అంటే, మీ అమ్మగారు 47 ఉంటే వాళ్ళ అమ్మగారికి 87, 70 ఉన్నాయి.
అప్పుడు చెప్తారు. కాబట్టి మీకు రేపు మీ పిల్లలకు చెప్పాలి, ఎంతవరకు ఆగిపోయిందా. ప్రతిదాన్ని ఎందుకు అంటే విద్యార్థి దశలో మంచిదే, కానీ అన్నిటికీ జవాబులు దొరకవచ్చు. అది హానికారక ఆనప్పుడు ఆచారాన్ని చేసి ఏర్పడతాయి. అందుకే పిల్లలు రాబోని పేరు పెట్టమని చెప్పారు. అంతకుముందు వరకు ఉండే తల్లి తనకు రాజకీయ విలువలు ఉన్నాయని వైసీపీని విడిచి వెళ్లి వెన్నుపోటు పొడవలేనని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎప్పటికీ వైసీపీలోనే కొనసాగుతానని అన్నారు. తనకు కల్లో కూడా పార్టీ మారే ఆలోచన లేదని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తానని అన్నారు. నిజాలు తెలుసుకోకుండా తప్పుడు రాతలు రాసి నైతిక విలువలను దెబ్బతీయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నైతిక విలువలను కాపాడేలా పత్రికల్లో వార్తలు ఉండాలని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేయొద్దని హితవు పలికారు. రాజ్యసభ సభ్యులు పార్టీ విడుతున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. న్యూస్ పేపర్స్లో కానివ్వండి, లేకపోతే టెలివిజన్స్లో కానివ్వండి. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది. సహచరులు ఇద్దరు పెద్దలు శ్రీ గొల్ల బాబురావు గారు, తర్వాత మేడ రఘునాథ్ రెడ్డి గారు కూడా రావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల వివేకున్న పనుల్లో ఉండటం వల్ల రఘునాథ్ రెడ్డి గారు, అలాగే బాబురావు గారు రాలేకపోతున్నారు. చెప్పండి ప్రెస్ వారికి నేను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వారితో కొనసాగడం నిర్ణయించుకున్నానని చెప్పడం జరిగిందనే విషయం కూడా మా మిత్రులందరూ ముందు ఉంచడానికి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా నేను కానీ అదే అయోధ్యరామరెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరి విస్తృతంగా ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచాం. 4 సంవత్సరాలు నాకు మంత్రి పదవి ఉండగానే కూడా దాన్ని త్యజించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి నేను రావటం, నేను వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు ఏ విధమైనటువంటి అన్యాయం చేయలేదు. మరి పేపర్లో ఎందుకు వెళ్ళిపోతున్నాయని నా మీద రాస్తున్నారో నేను అప్పుడే 1-2 సార్లు చెప్పాను కూడా ప్రెస్కి. అయినా ప్రతిరోజు మరి ఏదో సమయంలో మరి మా మీద ప్రచారం చేయటం కొంచెం నాకు బాధ అనిపించింది. ఎందుచేత బాధ అనిపించింటే, ఉన్న క్యాబినెట్ మంత్రి పదవిని విడిచిపెట్టి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను ఎన్నికల్లో ఓటమి చెందినా జగన్మోహన్ రెడ్డి గారు నాకేమి నా ప్రాధాన్యత మాత్రం అది పార్టీలో కానీ లేదా అధికార పదవుల్లో కానీ నాకు ఏమాత్రం కూడా నన్ను తగ్గించలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా నా పదవిని అప్పహేళ చేయటం కూడా జరిగింది ఆయన. మరి అటువంటిప్పుడు నా వ్యక్తిత్వం కూడా మీలో అందరికీ తెలుసు. ఎక్కడ ప్రలోభాలకు లోబడో లేకపోతే ఇంకా మంచి పదవులు ఇస్తామని ఎవరైనా ప్రలోభ పెట్టిన దానికి తల వంచో మరి నీ తత్వం కాదు. ఏ ఒక్కరోజు ఏ పార్టీ టికెట్కి పార్టీ అధ్యక్షులు ఎవరున్నా నేను వెళ్ళి ఎప్పుడు అడగలేదు. ఒక రాజశేఖర రెడ్డి గారిని మాత్రమే కలిసి కలవటం, ఆ టికెట్కి దరఖాస్తు ఆఫీసులో ఇచ్చానంటే నువ్వు వెళ్ళిపోయి పని చేసుకో, ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఇంకా నేను చూసుకుంటాను నేను చెప్పడం. నేను ఆర్థికంగా స్థితిపడిన కాకపోయినా ఆయనే ఆర్థిక సహాయం చేసి నాకు నన్ను ప్రోత్సహించడం కారణంగానే ఎన్ని రోజులు రాజకీయాల్లో కొనసాగాను నేను. రాజశేఖర రెడ్డి గారి తర్వాత కూడా ఆయన మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన వారు కూడా అదేవిధంగా నన్ను ప్రోత్సాహం చేశారు. అంచేత నా మీద కూడా ఎప్పుడు నాకు దైవం తర్వాత దైవం రాజశేఖర రెడ్డి గారిని గానే భావించాను నేను. నాకు నేనిచ్చే కల్పవృక్షం ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం. నేను మొన్న వచ్చిన సాక్షిలో కూడా రిపోర్ట్ అయింది. ఆర్థికంగా నేను పేదవాడినైనా మరి విధేయతలో మాత్రం నేను సంపన్నున్నే అనే మాట కూడా నేను మాట్లాడితే అది శీర్షిక పెట్టి సాక్షి పేపర్ కూడా మరి వార్త ప్రచురించడం జరిగింది. అయినప్పటికీ ఇంకా దయచేసి నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే, నేను ఎప్పుడు అందుబాటులో ఉండేవాడిని. నా మీద ఏమైనా అనుమానం ఉన్నప్పుడు నన్ను డైరెక్ట్గా అడగండి, తప్పలేదు. అంచేది ఏ ఒక్క రాజకీయ నాయకుడికి కానీ ఏ ఒక్క రాజకీయ పార్టీ కన్నా తల వంచవలసినటువంటి అవసరం నాకు అందుకంటే లేదు. నాకు వ్యాపారాల్లో ఏమీ లేనప్పుడు అక్కడ తల వంచవలసిన అవసరం నాకు ఎందుకుంటుంది. వ్యాపారస్తులే కావాల్సిన అవసరం లేదు, సక్రమమైన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరు. అంచేత ఆ పరిస్థితి ఉండదు. ఇది ఈ విధంగా చేస్తే దిస్ ఈజ్ నథింగ్ బట్ పొలిటికల్ అసాసినేషన్ ఆఫ్ ఎ పర్సన్, ఆఫ్ ఎ పొలిటికల్ లీడర్. దయచేసి అటువంటి వాటిలో కొంచెం మిమ్మల్ని అందరినీ 2 చేతులు జోడించి ప్రార్థిస్తూ ఉన్నాను. దయచేసి మిమ్మల్ని అందరినీ అటువంటి వార్తలు దయచేసి ఆపించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.